మనతో పాటు కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు. కొప్పుల ఈశ్వర్ గారు అకంపెనీ చేశారు కేటీఆర్ కూడా, జగిత్యాల జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి. సో ఒకసారి ఆయన వెర్షన్ తీసుకుందాం. ఈశ్వర్ గారు చెప్పండి. భరత్ గారు, జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో ఇప్పుడు మీరు అటు సంజయ్ కుమార్ ను తీసుకున్నందుకు ఇటు జీవన్ రెడ్డిని తీసుకున్నారు, అంతేనా? అంటే అట్లా మనము మాట్లాడడానికి కరెక్ట్ కాదండి. టిట్ ఫర్ టాటా వాళ్ళు తీసుకున్నందుకు మీరు ఇటు తీసుకున్నారా? లేదు, అట్లా మీకు ఆడ సీక్వెన్స్ కూడా అట్లా కనబడతలేదు, చూడడానికి అట్లా కనబడతలేదు. జీవన్ రెడ్డి గారు 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి అనేక రకాల బాధ్యతలు వహించినటువంటి ఒక సీనియర్ ప్రజా నాయకుడు. ఆయన ఆ పార్టీలో చాలా అవమానానికి గురైండు, తర్వాత ఆయన ఇబ్బందికి గురైండు, ఆయన పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా నిర్లక్ష్యం చేసిండ్రు అనేటువంటిది తన వర్షన్లు చాలా సార్లు చెప్పిండ్రు. కనీసం మాకు విలువలు లేకుండా పోయినాయి, మర్యాద లేకుండా పోయింది, మేము పదవులు ఏమి అడగట్లేదు, కనీసం మాకు మర్యాద అన్న ఉండాలి కదా అనేటువంటిది చాలా సందర్భాల్లో చెప్పిండు. ఇప్పుడు ఈ ఇష్యూ జరగబట్టి దాదాపు 6 నెలల నుంచి చర్చ జరుగుతూనే ఉన్నది. ఏదో ఆయన కోసం ఈయన తీసుకున్నాడు అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే నాకు తెలిసి జీవన్ రెడ్డి గారు ఒక్కరే కాదు, చాలా మంది సీనియర్స్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఇదే రకమైనటువంటి హ్యూమిలేషన్ కు గురవుతున్నట్టుగా కనబడుతుంది. చాలా మంది ఇదే ఆలోచనతో ఉన్నట్టున్నారు. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వం కదా, ఇచ్చిన 6 గ్యారెంటీలు తుంగలో దొరికి అదే అబద్ధాన్ని కూడా చాలా గొప్పగా జీవన్ రెడ్డి టిఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి తిడుతూనే ఉన్నారు 24 సంవత్సరాలుగా. ఇప్పుడు మరి సపోర్ట్ చేస్తే ఎట్లా? లాస్ట్ 25 years గా 2001లో పుట్టినప్పుడు తిడుతూనే ఉన్నారు. కేసీఆర్ మీద ఎంపీగా వ్యతిరేకంగా 2 సార్లు పోటీ చేశారు. నేను కాదని అంటలేను, పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ విధానాలకు అనుగుణంగా ఆ రోజు ఆయన మాట్లాడండి. కానీ ఈ రోజు ఉన్న ప్రభుత్వ విధానాలు చూసినట్టయితే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్పుడు ఎందుకంటే ప్రజలను అడిగితే తెలియదా, మేధావులను అడిగితే తెలియదా, ఉద్యోగస్తులను అడిగితే తెలియదా, ఎవరినైనా తెలియదు. ఈ ప్రభుత్వం యొక్క పనితీరు లెక్క పత్రం అంతా కూడా ఎవరిని అడిగినా చెప్తారు. కాబట్టి దానికి అదొక వైపు కొనసాగుతూనే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులను నిర్లక్ష్యం చేయడం, అవమానపరచడం అనేటువంటిది ఆయన పార్టీలో సంజయ్ కుమార్ తీసుకున్నందుకు నేను వ్యతిరేకించలేదు. కానీ నన్ను, నా నాయకులు, నాకున్నటువంటి నా అనుచర వర్గాన్ని, నా నాయకులను, కార్యకర్తలను అనేక సంవత్సరాలు నాతో పాటు మరి కాంగ్రెస్ పార్టీలో నాతో కొనసాగినటువంటి వాళ్ళకు కూడా మర్యాద లేకుండా పోయిందనేది ఆయన యొక్క వాదన. సరే, ఇప్పుడు ఆయన నాకు మేజర్ గా చూస్తే కాంగ్రెస్ పార్టీ పాలసీస్ తో విభేదించి రావట్లేదు. కాంగ్రెస్ పార్టీలో తనకు అన్యాయం జరిగిందని మాత్రమే వస్తున్నారు. ఓకే, అది ఎట్లా మీకు బెనిఫిట్ అవుతుంది? అది ఒకవైపు. తర్వాత అసలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఫెయిల్యూర్ ప్రభుత్వం కదా 100%. ఆయన ఈ రోజు ఆ ప్రెస్ మీట్ లో ఆయన స్పష్టంగా చెప్పిండ్రు, ఫెయిల్యూర్ ప్రభుత్వము, గ్యారంటీలు అమలు చేయలేదు, తర్వాత ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం అమలు చేయలేదు, రైతు బంధు వేయడం లేదు, సరిగా నీళ్లు రాక సరైన చాలా ప్రాంతాలలో పంటలు ఎండిపోతున్నాయి, తర్వాత డెవలప్మెంట్ అనేది శూన్యము, 3,47,000 కోట్లు అప్పు చేసినామని గర్వంగా చెప్తాడు ముఖ్యమంత్రి నిండు శాసనసభలో. ఏం చేసిండు అనేటువంటిది మాత్రం సమాధానం లేదు. ఎక్కడ చిన్న డెవలప్మెంట్ కనబడతలేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యనటువంటి ప్రభుత్వం కూడా ఒక ప్రభుత్వమా అని అలా జీవన్ రెడ్డి గారే మాట్లాడింది. ఎప్పుడన్నా ఏ గవర్నమెంట్ లో అన్న ఇటువంటి దుస్థితి ఉన్నదా భరత్ గారు? ఓకే, సరే. అంటే ఇప్పుడు ఆ ఇష్యూస్ పక్కన పెడితే జీవన్ రెడ్డికి మీరు ఎట్లాంటి గౌరవం ఇవ్వబోతున్నారు? డెఫినెట్ గా ఆయన సీనియర్ నాయకుడు, ఆయన గౌరవం ఆయనకు తప్పకుండా ఉంటది. అది నా స్థాయిలో చెప్పే విషయం కాదు. మా అధినాయకులు కేసీఆర్ గారు, అదే విధంగా కేటీఆర్ గారు వారి స్థాయిలో తీసుకునేటువంటి నిర్ణయం వారికి సముచితమైనటువంటి స్థానము, మర్యాద ఉంటదని నేను భావిస్తున్నాను. ఇప్పుడు జగిత్యాల జిల్లాలోనే రమణ ఉన్నారు, మీరున్నారు, సీనియర్ లీడర్స్ చాలా మంది కూడా ఉన్నారు. ఉన్నాం, దానికి ఏమి ఇబ్బంది లేదు. సెక్రటరీ జనరల్ ఇస్తే మీకేం అభ్యంతరం లేదా జీవన్ రెడ్డికి? అది ఏమి ఇస్తారనేది నేను అవకాశం. కానీ ఇప్పుడు ఒకటి, కానీ కాంగ్రెస్ నేతలు ఏమంటారంటే మేము ఏం తక్కువ చేశాం జీవన్ రెడ్డికి, 14 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చాం, 11 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎంపీ. ఎవరైనా ఏం పదవులు ఇచ్చేది ముఖ్యం కాదండి, ఆత్మగౌరవం ముఖ్యము. ఆత్మగౌరవానికి సంబంధించి ఆయన బాధపడేది.
నేను పదవులు అడుగుతలేను, కనీసం మర్యాద ఆత్మగౌరవం లేకుండా చేస్తారు కదా. ఇన్నేళ్లు కష్టకాలంలో కూడా నేను పడి ఉన్నాను పార్టీ కోసము. 10 ఏళ్లు ప్రభుత్వం లేకపోతే పార్టీని పట్టుకొని ఉన్నాను. ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా ఒంటరి పోరాటం చేసినాను. ఇలా కొత్త కొత్త మనుషులు రాగానే మేము కనబడతలేము అనేది ఆయన ఆవేదన. ఓకే ఓకే, కొత్త కొత్త మనుషులు వస్తే కనబడతలేదంటే ఇచ్చారు కదా, ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు కదా, తర్వాత ఇచ్చారు ప్రభుత్వం వచ్చిన తర్వాత. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు కదా అంటారా? టికెట్ ఇస్తే గెలవలేదు కదా. ఓకే ఓకే ఓకే. సో ఈశ్వర్ గారు థ్యాంక్ యూ జీ తెలుగు కోసం మీ సమయం కేటాయించినందుకు. కాలువ సుజాత గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్